హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి తూర్పు చాళుక్యులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, 64వ ప్రశ్న. ప్రాస ఉన్న చంపకమాల వృత్తపద్యము ఈ శాసనంలో కలదు. ప్రాస ఉన్న చంపకమాల వృత్తపద్యము ఈ శాసనంలో కలదు. ఆన్సర్ సాతులూరు శాసనము. నెక్స్ట్ 65వ ప్రశ్న. మధ్యకరలను పేర్కొన్న బెజవాడ శాసనము ఏది? బెజవాడ శాసనాన్ని వేయించినది ఎవరు? మధ్యకరలను పేర్కొన్న బెజవాడ శాసనమును వేయించినది ఎవరు? ఆన్సర్ రెండవ యుద్ధమల్లుడు. నెక్స్ట్ 66వ ప్రశ్న. కుమార సంభవము అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? ఆన్సర్ నన్నచూడు. నెక్స్ట్ 67వ ప్రశ్న. సర్వసిద్ధి బిరుదు ఎవరు ధరించారు? సర్వసిద్ధి బిరుదు ఎవరు ధరించారు? ఆన్సర్ మొదటి జయసింహ వల్లభుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, 68వ ప్రశ్న. వేంగి చాళుక్యుల తొలి రాజధాని ఏది? వేంగి చాళుక్యుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ పిఠాపురం. ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. నెక్స్ట్ గట్టిగలు అంటే ఏమిటి? 69వ ప్రశ్న. గట్టిగలు అంటే ఏమిటి? విద్యా కేంద్రాలు. నెక్స్ట్ 70వ ప్రశ్న. వేంగి చాళుక్యుల కాలంలో హుర్జంగము అనే పదము దేనిని సూచిస్తున్నది? వేంగి చాళుక్యుల కాలంలో హుర్జంగము అనే పదము దేనిని సూచిస్తున్నది? ఆన్సర్ పన్నులు. నెక్స్ట్ 71వ ప్రశ్న. ఆంధ్రదేశంలో జైనుల గురించి తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ముషినికొండ శాసనము. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, 72వ ప్రశ్న. వేగశాసనుడు అనే బిరుదు గల కవి ఎవరు? వేగశాసనుడు అనే బిరుదు గల కవి ఎవరు అంటే ఆన్సర్ నన్నయ్య. నెక్స్ట్ 73వ ప్రశ్న. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. నెక్స్ట్ 74వ ప్రశ్న. నెల్లూరులో పాండురంగాపురంను నిర్మించిన పాండురంగడు ఏ తూర్పు చాళుక్య రాజు యొక్క ప్రసిద్ధి సేనాని? నెల్లూరులో పాండురంగాపురంను నిర్మించిన పాండురంగడు ఏ తూర్పు చాళుక్య రాజు యొక్క ప్రసిద్ధి సేనాని? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడి యొక్క ప్రసిద్ధ సేనాని. నెక్స్ట్ 75వ ప్రశ్న. పంచారామాను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. నెక్స్ట్ 76వ ప్రశ్న. కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఉగ్రాదిత్యుడు. నెక్స్ట్ 77వ ప్రశ్న. కొల్లబి గండడు అనే బిరుదు గల చాళుక్య రాజు కొల్లబి గండడు అనే బిరుదు ఏ చాళుక్య రాజుకు ఉంది? ఆన్సర్ 4వ విజయాదిత్యుడు. నెక్స్ట్ 78వ ప్రశ్న. తూర్పు చాళుక్య రాజు 2వ విజయాదిత్యుని బిరుదులు ఏవి? తూర్పు చాళుక్య రాజు అయిన 2వ విజయాదిత్యుని బిరుదులు ఏవి అంటే విక్రమ దావలి, చాళుక్య రామ, నరేంద్ర మృగరాజు, పైవనియు. ఇవన్నీ కూడా 2వ విజయాదిత్యుడి బిరుదులు. విక్రమ దావలి, చాళుక్యరామ, నరేంద్ర మృగరాజు, పైవన్నీ కూడా. నెక్స్ట్ 79వ ప్రశ్న. తూర్పు చాళుక్యుల యొక్క రాజభాష ఏది? ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ 80వ ప్రశ్న.
కవి గాయక కల్పతరువు అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? కవి గాయక కల్పతరువు అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ రెండవ అమరాజు. నెక్స్ట్ 81వ ప్రశ్న, మొదటి చాళుక్య భీముడు ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ భట్ట వామనుడు. నెక్స్ట్ 82వ ప్రశ్న, సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథంను తెలుగులో రచించినది ఎవరు? సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించినది ఎవరు? ఆన్సర్ భట్ట వామనుడు. సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించినది ఎవరు? నారాయణ భట్టు. చూడండి, సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించినది ఎవరు అంటే పావులూరి మల్లన. మొదటి చాళుక్య భీముడి యొక్క ఆస్థాన కవి ఎవరు? మొదటి చాళుక్య భీముడి యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే భట్ట వామనుడు. సంస్కృత గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో అనువదించినది ఎవరు అంటే పావులూరి మల్లన. నెక్స్ట్ 83వ ప్రశ్న, కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ నన్నెచోడుడు. నెక్స్ట్ 84వ ప్రశ్న, తొలి తెలుగు శాసన కవి ఎవరు? తొలి తెలుగు శాసన కవి ఎవరు? ఆన్సర్ పాండురంగడు. నెక్స్ట్ 85వ ప్రశ్న, ఆంధ్ర భాషా సాహిత్య పోషకుల్లో ఆద్యుడు ఎవరు? 85వ ప్రశ్న, ఆంధ్ర భాషా సాహిత్య పోషకుల్లో ఆద్యుడు ఎవరు? మొదటి శక్తివర్మ. నెక్స్ట్ 86వ ప్రశ్న, మకర ధ్వజ అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ 87వ ప్రశ్న, తూర్పు చాళుక్యుల కాలం నాటి మొదటి తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని వేయించినది ఎవరు? తూర్పు చాళుక్యుల కాలం నాటి మొదటి తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని వేయించినది ఎవరు? ఆన్సర్ జయసింహ వల్లభుడు. నెక్స్ట్ 88వ ప్రశ్న, సర్వసిద్ధి పట్టణాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. నెక్స్ట్ 89వ ప్రశ్న, తూర్పు చాళుక్యుల కాలం నాటి నకర ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ పెనుగొండ. నెక్స్ట్ 90వ ప్రశ్న, సమయ ధర్మము అనగానేమి? సమయ ధర్మం అనగా కుల నియమాలు. నెక్స్ట్ 91వ ప్రశ్న, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ నన్నయ్య. నెక్స్ట్ 92వ ప్రశ్న, గుణగుని సేనాని అయిన పాండురంగడు అద్దంకి శిలాశాసనంను ఏ సంవత్సరంలో వేయించాడు? గుణగుని సేనాని అదే మనకు గుణగ విజయాదిత్యుడు అంటాం కదా, అతన్నే షార్ట్కట్ లో గుణగుని సేనాని అయిన పాండురంగడి యొక్క అద్దంకి శిలాశాసనాన్ని ఏ సంవత్సరంలో వేయించారు? ఆన్సర్ 748. నెక్స్ట్, గుణగ విజయాదిత్యుని ఏ శాసనంలో ప్రాస ఉన్న చంపకమాల వృత్తపద్యం ఉన్నది? ఆన్సర్ సాతులూరు శాసనము. నెక్స్ట్ 94వ ప్రశ్న, తూర్పు చాళుక్యుల కాలం నాటి మొదటి తెలుగు పద్య శాసనం ఏది? అద్దంకి శిలాశాసనము. నెక్స్ట్ 95వ ప్రశ్న, త్రిపుర మత్య మహేశ్వర బిరుదు పొందిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మూడవ విజయాదిత్యుడు.
నెక్స్ట్ 96వ ప్రశ్న, స్థల మహత్యాలు అంటే ఏమిటి? స్థల మహత్యాలు అంటే ఏమిటి? ఆన్సర్, స్థానిక దేవతలకు గురించి కథలు. నెక్స్ట్ 97వ ప్రశ్న, జతపరుచము. చూడండి, కొబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు. కొబ్జ విష్ణువర్ధనుడు చూడండి, కొబ్జ విష్ణువర్ధనుడు చేజర్ల శాసనము. చూడండి, చేజర్ల శాసనము. జయసింహ వల్లభుడు విప్పర్ల శాసనము. ఇంద్రభట్టారకుడు కొండగూరి శాసనము. నెక్స్ట్ గుణగ విజయాదిత్యుడు కందుకూరి శాసనము. చూడండి, కొబ్జ విష్ణువర్ధనుడు చేజర్ల శాసనము. జయసింహ వల్లభుడు విప్పర్ల శాసనము. నెక్స్ట్ ఆ తర్వాత ఇంద్రభట్టారకుడు కొండనగురి శాసనము. గుణగ విజయాదిత్యుడు కందుకూరి శాసనము. నెక్స్ట్ 98వ ప్రశ్న చూడండి, ద్రాక్షారామము. చూడండి, 98వ ప్రశ్న, ద్రాక్షారామము భీమేశ్వర ఆలయము. భీమారామము కుమార భీమేశ్వర ఆలయము. క్షీరారామము క్షీరరామలింగేశ్వర ఆలయము. నెక్స్ట్ సోమారామము సోమేశ్వర ఆలయము. నెక్స్ట్ సోమారామము సోమేశ్వర ఆలయము. నెక్స్ట్ ఆ తర్వాత అమరారామము అమరేశ్వర ఆలయము. ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. చూడండి, సోమారామము సోమేశ్వర ఆలయము, అమరారామము అమరేశ్వర ఆలయము. నెక్స్ట్ ఆ తర్వాత అమరావతికి సంబంధించి చూడండి, అమరావతి శాసనము. అమరావతి శాసనము నాగబు మొదటి తెలుగు పదము. నాగబు మొదటి తెలుగు పదము. నెక్స్ట్ కల్లమల్ల. చూడండి, కల్లమల్ల మొదటి తెలుగు ప్రాచీన గద్య శాసనము. నెక్స్ట్ అద్దంకి శాసనము మొదటి మధ్యకాల శాసనము. నెక్స్ట్ బెజవాడ శాసనము మొదటి తరోవజ పద్య శాసనము. చాలా ఇంపార్టెంట్. చూడండి, అమరావతి శాసనము నాగబు మొదటి తెలుగు పదము. కల్లమల్ల చూడండి, కల్లమల్ల మొదటి తెలుగు ప్రాచీన గద్య శాసనము. నెక్స్ట్ అద్దంకి శాసనము మొదటి మధ్యకాల శాసనము. నెక్స్ట్ బెజవాడ శాసనము మొదటి తరోవజ పద్య శాసనము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.